నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సాక్షి అనగానే అసలు మనస్సాక్షి లేనటువంటి ఒక పత్రిక అని చెప్పి అర్థమవుతుంది. కానీ పెట్టుబడుల సదస్సు 14-15 తేదీ అయితే వచ్చిందో ఈ రోజు చూస్తే పూర్తి పచ్చబద్దాలుగా కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు చేసుకున్నటువంటి హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చట మళ్ళీ పాత ఒప్పందాలు చేసుకోబడను అని చెప్పేసి ఇస్తున్నారు. అదే కాకుండా ఇళ్ల విషయంలో వచ్చేసరికి క్రెడిట్ చోరీ అని చెప్పేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా చూడాలంటారు? ఇప్పుడు సరే వాళ్ళ ధోరణిలోనే వాళ్ళు చెప్పిన దానికే వెళ్దామండి. ముందు టిట్కో ఇళ్ళు గురించి జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే అండి 22 లక్షల ఇళ్ళు శాంక్షన్ అయినాయి మనకి 14-19 మధ్య. శాంక్షన్ అయితే ఏదో ఇళ్ళు శాంక్షన్ అయినాయి కదా అని చెప్పేసి పిచ్చుగూళ్ళ కట్టలేదు వాళ్ళు. ఒక గేటెడ్ కమ్యూనిటీలు పేరు పొందిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలాగైతే నిర్మించారో అలా నిర్మించదలుచుకున్నారు, అలాగే నిర్మించారు. కొన్ని 100% పూర్తయినాయి, రెడీ టు ఆక్యుపై కింద తయారు చేశారు. కొన్ని 70%, కొన్ని 50%, కొన్ని 30% అలా రెడీ అయినాయి. కొంతమంది ఇండివిజువల్గా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా వేసుకుని కట్టుకోమన్న సొంత స్థలం, మీకు స్థలం ఉందనుకోండి, మీ స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నామంటే కూడా ప్రభుత్వం ఇచ్చి సబ్సిడీ ఇచ్చారు. వాళ్ళకి 1,80,000 అని 2,25,000 అని అలాగే ఇచ్చారు మీ స్థలాన్ని బట్టి. ఇది వాళ్ళు చాలా ఫెయిర్గా పారదర్శకంగా చేశారు. అక్కడ వాళ్ళు పూర్తి చేసిన చేతికి అందించే లోపల ఎలక్షన్స్ వచ్చినాయి. ఎన్నికలైన తర్వాత అప్పచెప్దాం అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రజా కంటకుడు వచ్చాడు. అతను ఎంత కుళ్ళిపోతాడంటే ఈ ఇళ్ళు అతను పూర్తి చేసి రెడీగా ఉన్న ఇచ్చేస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు ముద్ర ఉండిపోద్దా, పేరు ఉండిపోద్దా అని అంత కుళ్ళిపోతనంతో వాటిని అలా పెండింగ్ పెట్టేసి 5 ఏళ్ల పాటు మొక్కలు మొలిపించేసాడు. దాంట్లో కొన్ని రెడీ అయిన వాటిలో వాళ్ళు రంగులు వేసుకున్నారు. ఇప్పుడు పేపర్లో ఎంత రాసుకున్నా 22 లక్షల ఇళ్ళు అంటే కనీసం ఇంటికి ఒక 4 ఉంటారా? ఖచ్చితంగా. అంటే దాదాపు 1 కోటి మందికి తెలీదా వీళ్ళ భాగవతం. అప్పుడు ఆ ఇల్లు ఎలా కట్టారంటే వాళ్ళు My1 టెక్నాలజీ అని, జర్మన్ టెక్నాలజీ అది, దాంతో నిర్మించారు. చాలా స్ట్రాంగ్గాను, అధునాతనంగాను, శుభ్రంగాను, అందంగాను కట్టారు వాళ్ళు. ఆ కమ్యూనిటీల్లో ఏమాత్రం గేటెడ్ కమ్యూనిటీలు ఉంటాయి కదా, సంపన్నులు పెట్టుకుని దానికి ఏమాత్రం తీసిపోకుండా పార్కులు, దేవాలయాలు, లైబ్రరీలు, వాకింగ్ ట్రాక్లు ఇవన్నీ కలిపి చేశారండి వాళ్ళు. మౌలిక వసతులు కల్పించి ఇవన్నీ చేసి అప్పచెప్దామని లోపల వచ్చి మొత్తం పెంట చేసాడు ఇతను. అన్నట్లో మొక్కలు మొలిచేసినాయి, నాచు పెట్టేసినాయి. ఎంత పాపమండి అది. వాళ్ళందరికీ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చింది కానీ కొంత లోన్ పెట్టుకున్నారు వాళ్ళే. ప్రభుత్వం ఇచ్చి సబ్సిడీని లోన్ రూపంలో ఇచ్చారు, వాళ్ళందరూ కట్టాల్సి వచ్చింది. వాళ్ళు కొంత డబ్బు కడతారు డిపాజిట్, ప్రభుత్వం కొంత మ్యాచింగ్ ఉంటుంది, కొంత లోన్ వస్తుంది. ఆ లోన్ వాళ్ళు కట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళకి లోన్లు కడతారు. ఒక పక్కన అద్దెంట్లో ఉన్నారు, దాన్ని కట్టాలా. ఈ ఇల్లు వచ్చేస్తే గొడవ లేదనుకుంటారు. సొంతంగా ఇల్లు ఏర్పడితే అద్దె కట్టక్కలేదా, అద్దెతో వాయిదా కట్టుకుందాం అనుకుంటారు. 2 రకాలుగా ఇచ్చారు అందులో. ఏంటండి 2,50,000, 2,30,000, 1,80,000 లబ్ధి పొందేది అలాగే ఇచ్చారు. చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళందరూ ఉసురు తగిలిందండి అతనికి. పాపం చేశాడు అతను. పోనీ తనేమైనా ఉద్ధరించాడా? తను జగనన్న కాలనీలని తను ఇల్లు ఇచ్చాడు. వాటి పరిస్థితి ఎక్కడో మనం ఇంకో గ్రహంలో లేం కదా. ఎక్కడికి వెళ్ళి చూసినా తెలిసిపోతుంది జగనన్న కాలనీ ఎలాగుందో. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కట్టించిన టిట్కో ఇళ్ళు ఎలాగున్నాయి, 2 కళ్ళు సరిగ్గా పనిచేసినోడికి కథ చెత్తూరం ఉండి అలా కలబెట్టుకున్నోడు కూడా బాగా కనపడతాయి. ఏంటండి జగనన్న కాలనీలను ఇచ్చాడు, ఎలా ఉన్నాయండి అవి? అంత దారుణంగా ఇళ్ళు మేము ఇచ్చిన ఇళ్ళకి నువ్వు గృహప్రవేశం చేసావన్న మాట నోట్లోంచి ఎలా వచ్చింది? కేవలం అశుద్ధం తినేవాడు మాత్రమే మాట్లాడతాడు. జగనన్న కాలనీస్లో పూర్తిగా చెరువుల్లో ఉండి చేపలు దొరుకుతాయి. సింటు భూములు ఇచ్చాడు. అవును సార్. సింటు భూములు ఆమల్లోను, చెరువుల్లోనూ ఇచ్చాడు, ఊరికి దూరంగా అడవుల్లోను. పైగా అమరావతిలో ఇచ్చాడు. మళ్ళీ అమరావతి భూములు, రైతులు ఇచ్చిన భూములు ఇటు బాబు సొమ్ములోకి ఇచ్చాడు. ఎలా ఇస్తాడండి? ఎవరన్నా రాకూడదా, ఇవ్వకూడదా అంటే ఖచ్చితంగా ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వాలి? ప్రభుత్వ భూములు ఏమంటే ఇచ్చుకో. రైతుల భూములు తీసుకుని రైతులను నువ్వు నట్టేట ముంచి వాళ్ళతో బీచ్ ఆఫ్ ట్రస్ట్ వంచన చేసి వాళ్ళ భూములను ఎలాగెత్తావు? వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఎలాగెత్తావు? నువ్వు వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన ప్రభుత్వ భూములు ఇచ్చుకొని వెళ్ళగన్నా. ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి వేరే చోట ఇవ్వాలంటే వాళ్ళకి భూములు చూపించాలి. ఎంత పెంట చేసిపోవటం కాదు ఇది. అది నువ్వు పాలకుడువా, పనికి మాలిన వాడువా నువ్వు? అది రాజకీయాల్లో ఉంటే నీకు అర్హత ఉందా? సిగ్గు లేకుండా ఎదరోట పెట్టి నా బిడ్డ నాకు పుట్టాడని చెప్పుకుంటే సిగ్గు లేదు నీకు? నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడులు ఏమన్నా చెప్పు. ఇప్పుడు వీళ్ళు ఒప్పందాలు తీసుకునే దాంట్లో న్యూ ఎనర్జీ వాళ్ళు చెప్తున్నారు నీ భాగవతం అంతా. స్వయంగా వాళ్ళ మాటల్లో లులు మాల వాళ్ళు చెప్తున్నారు మీరు ఏం చేశారో, మీరు ఏమి అడిగారో. ఇంకా సిగ్గులేదా మీకు? అసలు మీ వాటానికి మేము లెంగ్తీకి వచ్చును, చలి పెట్టేస్తుంది కాబట్టి మేము బయటికి వెళ్ళలేము, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు మీరు పెట్టుబడులు తీసుకొచ్చారు. పెట్టుబడుల సదస్సుకి మీరు టూరిస్టులాగా వెళ్ళారు, సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు, ఎంజాయ్ చేసి వచ్చేసారు.
వైజాగ్లో సదస్సు పెట్టారు, మీ ఆర్టిస్టులని తీసుకొచ్చి వాళ్ళకి కృష్ణానగర్లో కోట్లు వేసి తీసుకొచ్చారు. అక్కడ చైనీస్ ఫ్రైడ్ రైస్లు అవి చేసి వాళ్ళకి కోట్లు వేసి వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టర్ల కింద తీసుకొచ్చారు. మీరు ఇవాళ వస్తున్నారు చూడండి, ఎవరికాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు చూడండి, వాళ్ళ భాష ఆంధ్రప్రదేశ్ని ఒక బ్రాండ్గా ఎలా గుర్తించారు, ఎంత సంతోషంగా ఉన్నారు వాళ్ళు చూడండి. మీరు పెట్టారు అప్పుడు మీ భోగవతం అంతా సాయంత్రం భోజనాలు చేసినప్పుడు బయటపడింది. కొట్టు చచ్చారు, పళ్ళెరిచ్చి కొట్టేసుకున్నారా. మీరు వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఎత్తుంటే ఆ గిఫ్ట్లు ఎలాగ పట్టు పారిపోయారో చూడండి. వాళ్ళు ఇన్వెస్టర్లు అంటే ఎవడన్నా అవ్వడం సిగ్గులేదా మీకు మాట్లాడుకుంటానికి? మీరు ఎంత నోరు మూసుకుంటే అంత మంచిది మీకు ఈ విషయంలో. మీ తాలూకు దరిద్రం, మీ అవకతవకలు, మీ పనికిమాలతనం ఎప్పటికప్పుడు మీరే బయటేసుకుంటున్నారు. వీళ్ళు మీ గురించి మాట్లాడతలేదు ఏంటండి. దాన్ని వీళ్ళు ఇంకా ఏదో పెద్ద ఉద్ధరించో మాది మేము తెచ్చు. అసలు మీ ముఖానికి ఎవడొస్తాడయ్యా? చేపలు కొట్టెట్టుకో, మటన్ కొట్టెట్టుకో ఇలాంటివి చెప్పి పూతరేకులు చేయండి, ఆత్రేయపురం పూతరేకులు చేయండి, జంతికలు చేసి అమ్మండి. అవన్నీ డ్వాక్రా వాళ్ళ చేతి ఎప్పుడో పెట్టించాడు చంద్రబాబు గారు. అవన్నీ కూడా లోకల్గా వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుంటారు. అదేదో పెద్ద ఇండస్ట్రీల కింద చెప్తావేటి? ఆక్వా గురించి నువ్వు చెప్తావు, రొయ్యలు కొట్టు. రొయ్యలు ఎప్పుడూ ఆక్వా ఇండస్ట్రీ డెవలప్ అయింది పశ్చిమ గోదావరి జిల్లాలో, నెల్లూరులోను. అసలు మనం ఒకనొకప్పుడు విదేశీక మారక ద్రవ్యంలో నెంబర్ 1 స్థానంలో ఉంది రొయ్యల ఎక్స్పోర్ట్, ఆక్వా రంగం. ఇది జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళంతా కూడా ఆటవికులు అండి. పూర్వం నిప్పు పుట్టక ముందు ఉండేవారు ఆటవికులు. అడవిలో ఆది మానవులు ఉండేవారు కదా, ఆటవికులు అంటారు వాళ్ళని. అదేం తప్పు పదం ఏం కాదు. వాళ్ళకి నాగరికత విజ్ఞానం అయ్యి ఇంకా వాళ్ళకి అలవాటు పడలేదు. ప్రపంచంతో సంబంధం ఉండదు వాళ్ళకి. పచ్చి మాంసం తింటారు. నిప్పు పుట్టలేదు అప్పటికి, నిప్పుతో కాల్చి తినాలన్న సంగతి తెలియదు. పచ్చి మాంసం తింటారు, దొరికిందాన్ని వేసుకుంటారు, దెబ్బలాటతో రాళ్ళిచ్చి కొట్టుకుంటారు. ఇప్పుడు వాళ్ళు చేసే పని అదే కదా ఇప్పటికేనే. అందుకని ఆటవికలు అన్నాను నేను. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు, పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. ఆ సిగ్గుంది వాళ్ళకి ఏమన్నా. ఓ పక్కనేమో మీ అధికారం అంతమైపోయినా మీలో కొవ్వు మదం తగ్గలేదు. లోపల ఎంత బేరుకున్నా ఒక్కొక్క బొమ్మ బయటకు వస్తుంది. సుబ్బారెడ్డి అతన్నే విచారణకు రమ్మన్నారు, నేను ఇప్పుడు రాలేనన్నావు. ఇలాంటి పని బిజీ కాబట్టి ఎంపీగా అవకాశం ఇచ్చావు. ఇలాంటి వాటి నుంచి రక్షణగా పరకామణిలో చోరీ, తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి లాంటి పదార్థాన్ని కెమికల్స్తో తయారు చేసి లడ్డు. సిగ్గులేదా మీకు? స్వామివారికి అప్రతిష్ఠ చేయడానికి, అపవిత్రం చేయడానికి, సంప్రదాయాలను కాలరాయడానికి మీకు ఇదేం రోగం? దేవస్థానమే పడ్డారు, దోచుకున్నది చాలదా? ఏం కట్టుకెళ్తారు, ఎక్కడ పట్టుకెళ్తారు? ఇదంతా ప్రజల ప్రాణాలతో హరించారు. మద్యం స్కాము అది బయటకు వస్తుంది. అది కాకుండా నకిలీ మద్యం మళ్ళీ. ఇవన్నీ మీరు చేసిన తప్పుల నుంచి ప్రాయశ్చిత్తం ఎలాగా, పరివర్తన ఎలాగంటే చాలామంది అప్రూవల్గా మారిపోతున్నారు. ధర్మారెడ్డి అతను ఏం చెప్తున్నాడు, నాదే ఉందంటే వాళ్ళే చేయమన్నారు అంటున్నాడు. అతనికి దాదాపు 1000 కోట్లు ఆస్తుంది, తినడానికి లేడు ఎవడున్నాయి. పెను విషాదం సంభవించింది. మీరు పాపాలు చేస్తే దానికి ప్రాయశ్చిత్తం ఉండదో, లేదా పరిహారం ఉండదో, ఎవరు ఏం చేయరు అనుకోకుండా. మీరు నమ్మనంత మాత్రాన విధి అనేటువంటిది ఒకటి ఉంటుంది, మిమ్మల్ని విడిచిపెట్టదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో చెలరేగిపోయాడు. ఇవాళ అధికారంతం అయిపోయింది. ఇవాళ ఏమైపోయింది అతని పరిస్థితి? 1.5 సంవత్సరాలకి ఇంకా వీళ్ళు మొదలెట్టలేదు యాగం. సర్పయాగం మొదలెడితే అప్పుడు తెలుస్తుంది మీకు. ఒక్కొక్క పాము గాలిలో తేలుకుంటూ వచ్చి యాగగుండంలో పడిపోతాయి. మీకు ఎవరన్నా చెట్టు చుట్టేసుకుందాం, గట్టిగా పట్టుకుందాం ఎవరో ఒకళ్ళని అనుకుంటున్నాడేమో, ఎవడ మీకు సహకరించడం. యాగగుండంలో ఎలాంటివాడైనా వచ్చి పడిపోవాల్సిందే. అక్కడ ఆనాడు మహాభారతంలో జనమేజయుడు సర్పయాగం చేస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు ముగ్గురు కలిపి చేస్తున్నారు. ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కక్షా రాజకీయాలు చేయకూడదు, చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తున్నాడు కాబట్టి మీకు ఈ మాటలు వస్తున్నాయి, మీకు ఈ వెసులుబాటు లభిస్తుంది, ఈ జాప్యం జరుగుతుంది. అయినా సరే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఈ మద్యం ముడుపుల్లో మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయాలో, ఎవరు లోపల పెట్టాలో వాళ్ళే పెడతారు. ఇక్కడ లోకల్ పోలీస్ మిమ్మల్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తే మీ ఏడుపులు ఎలాగుంటాయి? అదిగో మా అమ్మాయి కక్ష కట్టేసాడు అంటారు. ఇప్పటికే అంటున్నారు కదా, సుప్రీంకోర్టు వేసిన సిట్టు దర్యాప్తు చేసి ఇక్కడ కల్తీ జరిగిందిరా బాబు, బోలేబాబా డైరీ వీళ్ళు బొమ్మ ఇది, వీళ్ళు భాగవతం ఇలాగ ఉందని చెప్తే అదిగో ఇందులో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు మనుషులు అంటున్నారు. మీరు మీ తరపున ఈ అబద్ధాలు ఆడడానికి మీరు కాకుండా మీకు వంత పాడేవాళ్ళు తెలకపల్లి రావు దగ్గర నుంచి అందరూ 300 మంది ఉన్నారు. మీకు ఐవైఆర్ కృష్ణారావు వీళ్ళందరూ ఉన్నాయి. ఆ తిరుమలలో కల్తీ జరిగిందంటే ఒక్కడ మాట్లాడ్డాం. ఈ ఐవైఆర్ కృష్ణారావుకి బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడాలి దాని మీద. ఏంటండి ఇలాంటి వాళ్ళందరూ మనకి ఐఏఎస్లో చీఫ్ సెక్రటరీల కింద పనిచేసి ఇచ్చారు. మనకి ఎంత తప్పు చేసేవాడిని మనం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని ఎంచుకుంటే ఈ ధర్మారెడ్లు, ధనంజయ రెడ్లు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్లు, కరుణాకర్ రెడ్లు, సుబ్బారెడ్లు, ఈ ఐవైఆర్ కృష్ణారావులు ఇలాంటి వాళ్ళందరూ మన మీద ఎక్కి దిగేస్తారు. సీతారామంజనాలు, సునీల్ కుమార్ ఇలాంటి వాళ్ళందరూ. ప్రజలు ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది.
ఇలాంటి అబద్ధాలు ఆడితే భవిష్యత్తులో మీ ముఖం చూడడం కూడా ఇష్టపడరు, ఎదురు పడితే కళ్ళు కూడా మూసేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సాక్షిలు రాస్తున్నటువంటి ఒక విష ప్రచారాలకు మాత్రం చెక్ పడేలా లేదు. సో దీనిపైన కూటమి ప్రభుత్వం తగిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి కోరుకుందాం. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.